రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఏంటి సువార్త మానవులు అంటే మానవులు మరి మానవుల కొరకు ఈ మానవుల యొక్క జాతి కొరకు ఒక ఆయన ప్రాణం పెట్టాడు. మానవుల కొరకు ఒక ఆయన రక్తపౌరుషం కలిగించాడు. మానవుల కొరకు ఒక ఆయన మరి ఆయన నీ కొరకు పుణ్యదానం అనేకం జరిగించాడు. ఆయన ఎందుకు నీ కొరకు పుణ్యదానం అనేకం జరిగించాడు అంటే మానవుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. మానవుని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొరకు చెప్పడానికి మీకు వచ్చి ఉన్నాను. ఎందుకంటే ఆయన కొరకు చెప్పాలంటే ఒక భక్తుడు ఈ రీతిగా సెలవిచ్చాడు. ఏమైనా సెలవిచ్చాడంటే మద్యము ప్రాణానికి హానికరంగా చేస్తుంది. నేను ఒకప్పుడు మద్యము సేవించేవాడిని. ఒకప్పుడు మద్యము సేవించి నేను 150 మందికి మత్తాను. ఇది చెప్పాడు ఆ భక్తుడు. నేను 150 మందికి మత్తాను. అయితే మద్యము ద్వారా నా కుటుంబం పాడైపోయింది. నా కుటుంబం చెడిపోయింది. అయితే ఒక భక్తుడు ఒక సువార్త ప్రకటించాడు. ఏమని ప్రకటించాడంటే భూమి మీద ఉన్న భక్తులకు సమాధానం పరచడానికి, భూమి మీద ఉన్న భక్తులకి నెమ్మది పరచడానికి ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువారు. భూమి మీద ఉన్న భక్తులు, భూమి మీద ఉన్న మనుషులు చెడిపోయినట్ట. వాళ్ళ ఆలోచనలు చెడిపోయావి, వాళ్ళ ప్రవర్తన చెడిపోయింది. నేను ఆ భక్తుడు చెప్పినప్పుడు ఏ వ్యక్తి అయితే 150 మందికి మద్యం సేవించమని చెప్పాడు, ఆ వ్యక్తి ఒక్కొక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి అయ్యా ఇదిగో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆయన ఈ లోకాన్ని సృజించిన సృష్టికర్త. ఆయన మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. అయితే నేను సేవించడం వల్ల అది నా ప్రాణానికి హాని చేస్తుందని తెలిసి కూడా నేను సేవించాను. నాతో పాటుగా 150 మందికి నేను మప్పాను. 150 మందికి నేను మప్పాను. వాళ్ళందరూ కూడా నేను చెప్పాను, అయ్యా నా కొరకు ఒకప్పుడైతే నేను మీకు మరి సువార్తని మీకు నేను మద్యం మద్దించాను. ఒకప్పుడైతే అయితే నేను యేసుని నమ్ముకోను, మద్యం మానిస్తాను. నా కుటుంబం బాగుపడ్డది, నా పిల్లలు బాగుపడ్డారు. అయితే మీరు ఆ ప్రభువును తెలుసుకోండి అని ఆ 150 మందికి కూడా నేను బయటకు చెప్పి ఉన్నాడు. ఈరోజు కథలందరికీ కలవబోయే మహా సంతోషకరమైన సువార్త మానవ చెప్పడానికి ఏంటంటే మానవుడు ఆలోచన చెడిపోయాయి, మానవుడు హృదయం చెడిపోయింది, మానవుడు ప్రేమ చెడిపోయిందట. ఆ పాపం నుంచి విడిపించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల కిందట మానవుల కొరకు ప్రాణం పెట్టాడు. దేవుడు నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని అని లోకముని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఈ మానవుని ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దేవుడు తెలుసుకోండి. మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.